చూడండి అందులో ఎక్సైజ్ 6లో ఫస్ట్ క్వశ్చన్. రోమన్ నెంబర్ 1లో ఫస్ట్ వన్ పని చేద్దాం. ఫస్ట్ వన్ మీరు చేసేయండి, అది ఎలా చేయాలో చెప్తాను నేను. ముందు మనకి ప్రూవ్ దట్ sin 50 degrees మైనస్ sin 70 degrees ప్లస్ sin 10 degrees ఈక్వల్ 0 అని చెప్పి అన్నాడు కదా. అక్కడ మీరు ఏం చేస్తారంటే sin 50 degrees ని sin 10 degrees ని ఒక టర్మ్ కింద తీసుకుని sin c ప్లస్ sin d అప్లై చేయండి. అర్థమవుతుందని నేను చెప్పింది? ఇలా చెప్పేస్తాను. సొల్యూషన్ రాస్తున్నామా నేను. sin 50 degrees మైనస్ sin 70 degrees ప్లస్ sin 10 degrees ఈక్వల్ టు ఈ రెండింటిని ఒక టర్మ్ కింద తీసుకోండి. sin 10 degrees ప్లస్ లేదా sin 50 degrees ప్లస్ sin 10 degrees మైనస్ sin 70 degrees. లేదు పోనీ ఈ రెండు తీసుకున్నా పర్వాలేదు, ఈ రెండు తీసుకుంటే కొద్దిగా మైనస్లో వస్తుంది అంతే, అంతకు మించి ఏమీ లేదు. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, ఇది ఏంటి ఫార్ములా? sin c ప్లస్ sin d కదా. sin c ప్లస్ sin d ఫార్ములా ఏంటి చెప్పండి? 2 sin c plus d by 2 cos c minus d by 2. 2 sin c plus d by 2 cos c minus d by 2. ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే c అంటే 50 degrees, d అంటే 10 degrees. కాబట్టి ఏమవుతుందమ్మా ఇది 2 sin 50 plus 10 degrees by 2 cos 50 minus 10 degrees by 2 మైనస్ sin 70 degrees. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 2 sin 60 degrees by 2 cos 40 degrees by 2 అవుతుంది, మైనస్ sin 70 degrees అవుతుంది. ఈ 2 ఇందులో 30 టైమ్స్ అవుతుంది, ఇదేమో 20 టైమ్స్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ 2 sin 30 degrees ఏమండి, నెక్స్ట్ cos 20 degrees మైనస్ sin 70 degrees. చూడండి ఒకసారి, 2 ఇంటూ sin 30 ఎంత? 1/2. cos 20 ఎలా రాయొచ్చు మనం? cos 90 మైనస్ 70 degrees అని రాసుకొచ్చామే. ఇప్పుడు ఇది 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. cos 90 మైనస్ థీటా అంటే ఏమొస్తుంది? sin 70 degrees. రెండు క్యాన్సిల్ అయిపోతే 0 వస్తుంది. ఏమో రెండోది చూడండి. రెండోది sin 70 మైనస్ cos 40 బై cos 50 మైనస్ sin 20 అంటున్నాడు. sin 70 degrees మైనస్ cos 40 బై cos 50 మైనస్ sin 20. మరి దీనికి ఏమైనా ఫార్ములా ఉన్నాయా? cos c మైనస్ cos d అంటే ఉంది, cos c ప్లస్ cos d అంటే ఉంది, sin c ప్లస్ sin d ఉంది, sin c మైనస్ sin d ఉంది. అంటే సేమ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మధ్య ప్లస్ ఉన్న మైనస్ ఉన్న ఫార్ములా ఉంది, కానీ ఒకటి సైన్ ఒకటి కాస్ వచ్చి మధ్యలో మైనస్ వస్తే ఫార్ములా ఉందా? లేదు కదా. కాబట్టి దీన్ని ఎలా మార్చుకుందామో చూడండి ఒకసారి అమ్మాయి. దీన్ని ఎలా రాద్దాం అమ్మాయి? సైన్ 90 minus 20. 90 మైనస్ 20 degrees కింద రాసుకోవచ్చు, మైనస్ కాస్ 40 degrees బై ఇది ఏమవుతుంది చెప్పండి? కాస్ Sin 90 minus 40. 90 degrees మైనస్ 40 degrees మైనస్ సైన్ 20 degrees అమ్మ. ఇప్పుడు సైన్ 90 మైనస్ థీటా కాస్ థీటా, కాబట్టి కాస్ 20 degrees మైనస్ కాస్ 40 degrees బై ఇదేమవుతుంది చెప్పండి? sin 40 degrees. సైన్ 40 degrees మైనస్ sin సైన్ 20. వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, న్యూమరేటర్ లో ఏ ఫార్ములా ఉన్నది? cos Sin c minus sin d. కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా ఏంటి? మైనస్ 2 Minus సైన్ 2 sin c plus d by 2. Cos c sin c minus d by 2. అలాగే సైన్ సి మైనస్ సైన్ డి 2 cos c plus d by 2 sin c minus d by 2 sir. వెరీ గుడ్ అమ్మా. సైన్ సి మైనస్ డి బై 2 ఈ రెండు ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాం అమ్మా. సి అంటే 20, డి అంటే 40. సి అంటే 40, డి అంటే 20. ఇక్కడ రివర్స్ చూసుకోండి. ఇప్పుడు మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 అంటే 20 ప్లస్ 40 బై 2, తర్వాత సైన్ సి మైనస్ డి అంటే 20 మైనస్ 40 బై 2,
బై మైనస్ 2 సైన్ అదే 2 కాస్ సి ప్లస్ డి బై 2 అంటే 2 కాస్ 40 ప్లస్ 20 బై 2 సైన్ 40 డిగ్రీస్ మైనస్ 20 బై 2 ఏమే చూడండి దట్ ఈక్వల్స్ 2 క్యాన్సిల్ అయిపోతామా మైనస్ సైన్ ఇదేమవుతుందమ్మా 60 డిగ్రీస్ బై 2 అవుతుంది ఇదేమవుతుంది సైన్ మైనస్ 20 డిగ్రీస్ బై 2 అవుతుంది ఇదేమవుతుంది కాస్ 60 డిగ్రీస్ బై 2 అవుతుంది సైన్ 20 డిగ్రీస్ బై 2 అవుతుంది 10 డిగ్రీస్ 10 డిగ్రీస్ 30 డిగ్రీస్ 30 డిగ్రీస్ దట్ ఈక్వల్స్ చూడండి మైనస్ సైన్ 30 డిగ్రీస్ ఇంకో విషయం సైన్ ఆఫ్ మైనస్ థీటా ఎంత మైనస్ సైన్ థీటా మైనస్ సైన్ థీటా వెరీ గుడ్ ఈ మైనస్ ఏమవుతుంది ప్లస్ అయిపోతుందిగా ఇప్పుడు చూడండి సైన్ 10 డిగ్రీస్ బై ఇదేమో కాస్ 30 డిగ్రీస్ ఇంటూ సైన్ 10 డిగ్రీస్ సైన్ 10 డిగ్రీస్ సైన్ 10 డిగ్రీస్ క్యాన్సిల్ అయిపోతే tan 30 డిగ్రీస్ tan 30 డిగ్రీస్ ఎంతమో వాల్యూ 1/√3 ఏమా ఈసారి థర్డ్ క్వశ్చన్ చూడండి థర్డ్ వన్ కాస్ 55 ప్లస్ కాస్ 65 ప్లస్ కాస్ 175 అన్నాడు చూడండి ఒకసారి కాస్ 55 డిగ్రీస్ ప్లస్ కాస్ 65 డిగ్రీస్ ప్లస్ కాస్ 175 డిగ్రీస్ ఈక్వల్ టు చూడండి ఈ రెండింటిని తీసుకోండి ఇది ఏ ఫామ్ లో ఉంది కాస్ సి ప్లస్ కాస్ డి కదమ్మా ఫార్ములా ఏంటి 2 cos c plus d by 2 cos c minus d by 2 sir. వెరీ గుడ్ అమ్మా కాస్ సి మైనస్ డి బై 2 దట్ ఈక్వల్స్ ఇది చూడండి 2 కాస్ సి ప్లస్ డి బై 2 అంటే కాస్ అమ్మ ఏం చెప్తాను కాస్ అయిపోయింది చెప్పడం 55 డిగ్రీస్ మైనస్ 65 డిగ్రీస్ బై 2 ప్లస్ చూడండి కాస్ 175 డిగ్రీస్ ఈ 175 డిగ్రీస్ ని 180 డిగ్రీస్ మైనస్ 5 డిగ్రీస్ అని రాసుకోవచ్చా రాశాను నెక్స్ట్ 2 కాస్ ఇదేమవుతుంది 120 డిగ్రీస్ బై 2 ఇదేమవుతుంది కాస్ మైనస్ 10 డిగ్రీస్ బై 2 ప్లస్ ఇదేమవుతుంది కాస్ 180 మైనస్ అంటే సెకండ్ క్వార్టర్ లో కాస్ నెగిటివ్ కాబట్టి మైనస్ కాస్ 5 డిగ్రీస్ అవుతుందమ్మా ఇది అర్థమైందమ్మా నెక్స్ట్ ఇది చూడండి 60 డిగ్రీస్ అవుతుంది ఇది ఇదేమవుతుంది 5 డిగ్రీస్ అవుతుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే కాస్ ఆఫ్ మైనస్ థీటా ఎంత cos theta sir. కాస్ థీటా ఇక్కడ ఏమవుతుందంటే 2 కాస్ 60 డిగ్రీస్ ఇంటూ కాస్ 5 డిగ్రీస్ మైనస్ కాస్ 5 డిగ్రీస్ ఇప్పుడు దట్ ఈక్వల్స్ 2 ఇంటూ కాస్ 60 ఎంత 1/2 ఇంటూ కాస్ 5 డిగ్రీస్ మైనస్ కాస్ 5 డిగ్రీస్ 2 క్యాన్సిల్ అయిపోతే కాస్ 5 డిగ్రీస్ మైనస్ కాస్ 5 డిగ్రీస్ దట్ ఈక్వల్ టు 0 ఏమా నెక్స్ట్ తర్వాత చూడమ్మా ఫోర్త్ సొల్యూషన్ కూడా ఈ విధంగానే చేయాలి చూడండి సొల్యూషన్ వాడు ఏమన్నాడు 4 ఇంటూ కాస్ 66 ప్లస్ సైన్ 84 అంటున్నాడు ఇంకా డైరెక్ట్ గా రాయడమే ఇది మీరు చేస్తారమ్మా కార్తిక్ నువ్వు ఒకసారి చూడండి ఫిఫ్త్ వన్ చూడండి ఫిఫ్త్ వన్ వాడు ఏమంటాడు ప్రూవ్ దట్ కాస్ 20 డిగ్రీస్ కాస్ 40 డిగ్రీస్ మైనస్ సైన్ 5 డిగ్రీస్ సైన్ 25 డిగ్రీస్ అంటున్నాడు కాబట్టి కాస్ 20 డిగ్రీస్ కాస్ 40 డిగ్రీస్ మైనస్ సైన్ 5 డిగ్రీస్ సైన్ 25 డిగ్రీస్ ఈక్వల్ టు ఒక చిన్న విషయం అడుగుతాను చెప్పండి 2 కాస్ ఏ కాస్ బి అంటే మన దగ్గర ఫార్ములా ఉందా లేదా yes sir 2 కాస్ ఏ కాస్ బి అంటే ఫార్ములా ఏంటి yes sir cos a plus b plus cos a minus b వెరీ గుడ్ plus cos a minus b కాబట్టి ఇక్కడ నేను 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను 1/2 ఇంటూ 2 cos 20 డిగ్రీస్ cos 40 డిగ్రీస్ మైనస్ 1/2 ఇంటూ 2 sin 5 డిగ్రీస్ sin 25 డిగ్రీస్ ఏమా దట్ ఈక్వల్ టు మన ఫార్ములా ఏంటి 2 cos a cos b ఈక్వల్ టు
ఫార్ములా ఏంటి? కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. కాస్ ఏ మైనస్ బి ఏమా? నెక్స్ట్ ఈ 2 సైన్ ఏ సైన్ బి. 2 సైన్ ఏ సైన్ బి అంటే ఏంటమ్మా ఫార్ములా? cos a minus b minus cos a plus b. వెరీ గుడ్. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం అమ్మా. ఇది ఏ, ఇది బి, ఇది ఏ, ఇది బి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 1/2 ఇంటూ కాస్ ఏ ప్లస్ బి, కాస్ 20 degrees ప్లస్ 40 degrees ప్లస్ కాస్ 20 degrees మైనస్ 40 degrees మైనస్ 1/2 ఇంటూ ఇక్కడ కూడా కాస్ 5 degrees మైనస్ 25 degrees మైనస్ కాస్ 5 degrees ప్లస్ 25 degrees. మీకు అర్థమవుతుంది అనుకుంటే ఈ 1/2 కూడా బయట రాసేసి మొత్తం అంతా కూడా ఒకే లైన్లో రాసేసుకోవచ్చు, ఒకే స్టెప్లో. అర్థమవుతుందని నేను చెప్పింది అంటే ఇలాగే. ఒకసారి నేను వెనక్కి చేస్తాను చూడండి, ఒకసారి మళ్ళీ చేస్తాను. అంటే 2 స్టెప్లు అవుతుంది అక్కడ, అంత కాకుండా ఇంకా ఈజీగా చేయొచ్చు. కాస్ 20 degrees కాస్ 40 degrees మైనస్ సైన్ 5 degrees సైన్ 25 degrees. దట్ ఈక్వల్స్ 1/2 ఇంటూ నేను 2తో డివైడ్ చేశాను, మొత్తం అంతటినే మల్టిప్లై చేస్తాను చూడండి. 2 ఇంటూ కాస్ 20 degrees మైనస్ కాస్ 20 degrees ఇంటూ కాస్ 40 degrees మైనస్ సైన్ 5 degrees ఇంటూ సైన్ 25 degrees. ఇప్పుడు నేను స్ప్లిట్ చేస్తాను. 1/2 ఇంటూ 2 కాస్ 20 degrees కాస్ 40 degrees మైనస్ 2 సైన్ 5 degrees ఇంటూ సైన్ 25 degrees. ఇప్పుడు మన ఫార్ములా ఏంటో రాద్దాం. 2 కాస్ ఏ కాస్ బి ఈక్వల్ టు కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. అలాగే 2 సైన్ ఏ సైన్ బి. లేదంటే ఇంకోలా కూడా చేయొచ్చు, మైనస్ 2 సైన్ ఏ సైన్ బి అని చెప్పి అప్పుడు కాస్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఏ మైనస్ బి అని కూడా రాసుకోవచ్చు, అలాగైనా రాయొచ్చు. 2 సైన్ ఏ సైన్ బి మైనస్ 2 సైన్ ఏ సైన్ బి కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి. చూడండి 1/2 ఇంటూ ఇది ఏ ఇది బి, ఇది ఏ ఇది బి. సింప్లిఫై చేస్తే 1/2 ఇంటూ కాస్ ఏ ప్లస్ బి కాస్ 20 ప్లస్ 40 degrees ప్లస్ కాస్ ఏ మైనస్ బి కాస్ 20 మైనస్ 40 degrees. తర్వాత మైనస్ మైనస్ ఈసారి ఇదేమవుతుందో చూద్దాం. కాస్ ఏ మైనస్ బి, కాస్ ఏ మైనస్ బి అంటే కాస్ 5 degrees మైనస్ 25 degrees మైనస్ కాస్ ఏ ప్లస్ బి 5 degrees ప్లస్ 25 degrees. దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ కాస్ 60 degrees ప్లస్ ఇక్కడ చూడండి కాస్ 20 మైనస్ 40 అంటే మైనస్ 20 degrees. కాస్ మైనస్ థీటా అంటే మైనస్ ప్లస్ కాస్ థీటా కాబట్టి మనం కాస్ 20 degrees అని రాసుకోవచ్చే. అర్థమవుతుందా మీకు? Yes sir. కాస్ 20 degrees మైనస్ తో మల్టిప్లై చేసేస్తున్నామా. మైనస్ కాస్ 5 మైనస్ 25 degrees అంటే 20 degrees కదా. మరి కాస్ ఆఫ్ మైనస్ థీటా అంటే కాస్ థీటా కాబట్టి ప్లస్ కాస్ థీటా అయిపోద్ది. దాన్ని మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ కాస్ 20 degrees. ఇది అర్థమైందమ్మా స్టెప్? Yes sir. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ 30 degrees. ఏమా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి 1/2 ఏంటమ్మా ఏంటమ్మా సార్ చెప్పు కార్తీక్. ఇప్పుడు చూడండి కాస్ 30 degrees 1/2 ఇంటూ కాస్ 60 degrees ఎంత 1/2 కాస్ 30 degrees ఎంత √3/2. నెక్స్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మనకు 2 అవుతుంది. లోపల ఇదేమవుతుంది 1 ప్లస్ √3 అవుతుంది, లేదా √3 + 1 అని రాసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు మనం 2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది √3 + 1/4 వస్తుంది. అదే కాబట్టి ప్రూవ్ చేయమన్నది. నెక్స్ట్ తర్వాత 6th క్వశ్చన్ చూడండి.
సిక్స్త్ క్వశ్చన్ మీరు చేస్తారమ్మా? అది ఏం చేయాలి? సిక్స్త్ క్వశ్చన్ ఏం చేయాలి చెప్పండి మీరు దీన్ని బట్టి. 1/2 into 2 తో మల్టిప్లై చేయాలి. వెరీ గుడ్. 1/2 ఇంటూ అంటే 2 తో మల్టిప్లై చేసుకుని డివైడ్ చేసుకోవాలమ్మా. ఏమా? Yes sir. Yes, sir. అమ్మా Yes sir. అంటే 1/2 ఇంటూ 2 cos 48 degrees cos 12 degrees అని రాసిన తర్వాత 2 cos A cos B అంటే ఫార్ములా ఏంటి? cos A plus B plus cos A minus B. ఆ ఫార్ములా రాసుకోవడం, సింప్లిఫై చేసుకోవడం. ఆ సమ్ మీరు చేయండి హోంవర్క్. Yes sir. తర్వాత నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. 7th లేదండి, రోమన్ నెంబర్ 2 లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వాడు ఏమంటున్నాడు? ప్రూవ్ దట్ cos θ ప్లస్ cos 2π/3 ప్లస్ θ ప్లస్ cos 4π/3 ప్లస్ θ ఈక్వల్ టు 0 అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. చూద్దాం. cos θ ప్లస్ cos 2π/3 ప్లస్ θ ప్లస్ cos 4π/3 ప్లస్ θ. ఏమా? చాలా ఈజీగా చేయొచ్చు, ఇబ్బంది పడక్కర్లేదు. చూడండి, cos 2π/3 ప్లస్ θ అలా ఉంచండి అమ్మా. cos 4π/3 ఎలా రాయొచ్చు చెప్పండి? Pi plus pi by 3 plus వెరీ theta. గుడ్. పై ప్లస్ π/3 ప్లస్ θ. ఇది బ్రాకెట్ లో పెడతాం. చూడండి ఒకసారి. cos 180 ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్? Third quadrant. Third quadrant. నెగిటివ్. Negative, sir. కాబట్టి cos మారుతుందా? No sir. మారదు. కాబట్టి cos 2π/3 ప్లస్ θ ఇది ఏమవుతుంది? మైనస్ cos π/3. అయ్యో, ఇక్కడ ఇంకో స్టెప్ వేయాలి నేను. ఈ 2π/3ని π మైనస్ π/3 అని రాద్దాం. Yes sir. తెలుస్తుందా మీకు? అయ్యో. Yes sir. దట్ ఈక్వల్ టు cos θ ప్లస్ cos 2π/3ని π మైనస్ π/3 అని రాద్దాం. ప్లస్ θ ప్లస్ cos దీన్ని మనం π ప్లస్ π/3 అని రాద్దాం. ప్లస్ θ. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే cos θ ప్లస్ దీన్ని ఏం చేద్దాం అంటే మనం cos π ప్లస్ θ మైనస్ π/3 అని రాయండి. ప్లస్ cos ఇది θ ప్లస్ π/3 అని రాయండి. ఏమా? ఇప్పుడు నెక్స్ట్ చూడండి. ఇప్పుడు దట్ ఈక్వల్ టు cos θ cos 180 ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్? Third quadrant. అంటే నెగిటివ్ వస్తుంది. కాబట్టి మైనస్ cos θ మైనస్ π/3 అవుతుంది. ఇది కూడా అంతేగా, మైనస్ cos θ ప్లస్ π/3 అవుతుంది. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు మనం? మైనస్ కామన్ తీయచ్చు. cos θ మైనస్ కామన్ తీస్తే cos ఇది ముందు రాస్తానే ప్లస్ ది θ ప్లస్ π/3 ప్లస్ cos θ మైనస్ π/3. ఇది చూడగానే మీకు ఏమైనా ఫార్ములా గుర్తొస్తుందా? ఏ ఫార్ములా చెప్పండి? cos A plus Cos A B plus B plus cos A minus B. వెరీ గుడ్. cos A minus B. దట్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? 2 cos A cos B. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాం అమ్మాయి. cos θ మైనస్ 2 cos A cos B అంటే 2 cos θ ఇంటూ cos B అంటే cos π/3. దట్ ఈక్వల్స్ cos θ మైనస్ 2 cos θ ఇంటూ ఇది ఏమవుతుంది చెప్పండి? cos 60 degrees. అంటే 1/2 కదా. Yes sir. ఆ 1/2 ఇక్కడ రాస్తాను నేను. 2 క్యాన్సిల్ అయిపోతే cos θ మైనస్ cos θ అవుతుంది. cos θ క్యాన్సిల్ అయిపోతే 0 అవుతుంది. ఓకేనా? అర్థమైందమ్మా? Yes sir. అదమ్మ విషయం. తర్వాత క్వశ్చన్ చూడండి. రెండోది ఏమంటున్నాడు వాడు? ప్రూవ్ దట్ sin square alpha minus π/4 sin square alpha plus π/12 మైనస్ sin square alpha minus π/12 ఈక్వల్ టు 1/2 అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు అమ్మ. ఇక్కడ మీరు
ఫస్ట్ టర్మ్ వదిలేసి మిగిలిన టర్మ్ చూస్తే మీకు ఏమైనా ఫార్ములా గుర్తొస్తుందా? ఆ బ్రాకెట్ లో ఉన్నదంతా ఏ అనుకోండి, తర్వాత బ్రాకెట్ లో ఉన్నదంతా బి అనుకోండి, అప్పుడు ఏ ఫార్ములా గుర్తొస్తుంది మీకు? సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బిఏ కదా. Yes, sir. sin a plus b into sin a minus b. వెరీ గుడ్. ఆ ఫార్ములా అప్లై చేసుకోండి. చూడండి, వాడిచ్చింది తీసుకుందాం. సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 5/4 ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 5/12 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 5/12. ఏమా ఫార్ములా ఏంటంటే ఈక్వల్ టు, ఫార్ములా ఏంటంటే సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఈక్వల్ టు, ఫార్ములా ఏంటమ్మా? సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ. ఇప్పుడు ఆ ఫార్ములా అప్లై చేద్దాం. ముందు ఇది యాజ్ గా రాసేద్దాం. సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 5/4 ప్లస్ ఇది ఏం చేద్దాం చూడండి, సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. ఏ అంటే ఆల్ఫా, బి అంటే 5/12, ఏ ఆల్ఫా బి 5/12. ఏమా కాబట్టి సైన్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఆల్ఫా ప్లస్ 12 మొత్తం ఇదంతా ఏ, సారీ ఇదంతా ఏ, ఇదంతా కూడా బి, ఇదంతా ఏ, ఇదంతా బి. ఏమా సైన్ ఏ ప్లస్ బి అంటే ఆల్ఫా ప్లస్ 5/12 ప్లస్ ఆల్ఫా మైనస్ 5/12 ఇంటూ సైన్ ఏ మైనస్ బి అంటే ఆల్ఫా ప్లస్ 5/12, దీని మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ ఆల్ఫా ప్లస్ 5/12. ఓకేనా? చూడండి, ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్ అయిపోద్ది, తర్వాత 5/2 5/12 5/12 కూడా క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఇది కూడా ఎలా రాయొచ్చు మనం? సైన్ ఆల్ఫా మైనస్ 5/4 హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా. అంటే సైన్ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేసి హోల్ స్క్వేర్ చేస్తాం. డైరెక్ట్ గా చేసాను, అర్థం అవుద్దా మీకు? Yes, sir. Yes, sir. చూడండి, ఇక్కడ చేస్తాను, ఇక్కడ సరిపోదు. దట్ ఈక్వల్స్, ఇది ఎలా రాద్దాం అంటే మనం సైన్ ఆల్ఫా మైనస్ 5/4 హోల్ స్క్వేర్ అనమాట. అంటే అప్పుడు ఏమవుతుందంటే సైన్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి? సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏం మిగులుతుంది అప్పుడు? సైన్ 2 ఆల్ఫా ఇంటూ ఇదేం మిగులుతుంది? సైన్ 5/12 ప్లస్ 5/12 అంటే 2π/12, 6 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఏమా నెక్స్ట్ ఇప్పుడు చూడండి, దట్ ఈక్వల్స్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ 5/4 అంటే 1/√2 మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ 5/4 అంటే కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ 5/4 అంటే 1/√2. 1/√2 ముందు రాద్దాం అమ్మా, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారన్న భయం. ఇది 1/√2 ముందు రాద్దాం. 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇదేమవుతుంది? సైన్ 2 ఆల్ఫా ఇంటూ π/6 అవుతుంది. అయ్యో, సైన్ π/6 అవుతుంది. సైన్ 2 ఆల్ఫా ఇంటూ సైన్ π/6 అవుతుంది. ఏమా ఇప్పుడు ఈ రెండిట్లో ఏం చేద్దాం అంటే √2 కామన్ తీసేద్దాం. ఇది అర్థమైందా స్టెప్? ఇది Yes, sir. ఒకసారి లేకపోతే రేపు వెనక రాస్తాను. ఒకసారి ముందు మీరు ఇది చూడండి. దట్ ఈక్వల్స్ ఈ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 5/4 ని మనం ఎలా రాయొచ్చు అంటే సైన్ ఆల్ఫా మైనస్ 5/4 హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. ఆ ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నాం అంటే మనం సైన్ ఆల్ఫా సైన్ ఏ మైనస్ బి ఫార్ములా సైన్ ఏ కాస్ బి అంటే కాస్ 5/4 మైనస్ కాస్ ఏ సైన్ బి అంటే కాస్ ఆల్ఫా సైన్ 5/4 హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ 2 ఆల్ఫా ఇంటూ సైన్ 2π/12. ఈ 2 ఇందులో 6 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ కాస్ 5/4 అంటే 1/√2 ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ సైన్ 5/4 అంటే 1/√2 ఇంటూ కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడండి సైన్ 2 ఆల్ఫా ఇంటూ సైన్ 5/6. నెక్స్ట్
ఈ 1/√2 బయటికి తీసుకొచ్చేస్తే 1/√2 హోల్ స్క్వేర్ అవుతుంది కాబట్టి 1/2 అయిపోతుంది. ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ ఇదేమవుతుంది చెప్పండి, 2 sin ఆల్ఫా కాస్ ఆల్ఫా అని రాయండి. sin π/6 ఎంత? 1/2 ఏనా? ఈ2 క్యాన్సిల్ అమ్మా. నెక్స్ట్ 1/√2 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 1/2 అవుతుంది. ఇంటూ దీన్ని a మైనస్ b హోల్ స్క్వేర్ ఎక్స్పెండ్ చేయండి. sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 2 sin ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ sin ఆల్ఫా కాస్ ఆల్ఫా దట్ ఈక్వల్స్ 1/2తో మల్టిప్లై చేయండి. 1/2 ఇంటూ దీని వాల్యూ ఏమవుతుంది? 1 మైనస్ 2 sin ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ sin ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఇప్పుడు చూడండి 1/2తో మల్టిప్లై చేస్తే 1/2 మైనస్ 1/2 ఇంటూ 2 sin ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ sin ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఈ2 క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది? ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. 1/2 ఇంటూ ఈ రెండు క్యాన్సిల్ అంటే 1/2 మిగిలింది. అర్థమైందమ్మా? అంటే ఇక్కడ క్యాన్సిల్ చేయకూడదు, నెక్స్ట్ స్టెప్ లో వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి క్యాన్సిల్ చేయకుండా. 1/2 మైనస్ sin ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ sin ఆల్ఫా కాస్ ఆల్ఫా అని రాసుకుని అప్పుడు క్యాన్సిల్ చేసుకోవాలి. అప్పుడు 1/2 వస్తుంది ఆన్సర్. ఓకేనమ్మా? అర్థమైందమ్మా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడమ్మా. థర్డ్ క్వశ్చన్ ఇంపార్టెంట్ చెప్పానా మీకు? గివెన్ ఏమి ఇచ్చారు వాడు? sin x ప్లస్ sin y ఈక్వల్ టు 1/4 అంటున్నాడు. ఏమా చూడండి, sin x ప్లస్ sin y ఈక్వల్ టు 1/4. మరి దీన్ని మనం sin c ప్లస్ sin d అప్లై చేస్తే sin c ప్లస్ sin d ఈక్వల్ టు ఫార్ములా ఏంటి చెప్పాలి? 2 sin Two sin c c plus plus d d by by 2  cos c cos minus cos d by c 2. plus d by 2. వెరీ గుడ్. cos c మైనస్ d by 2 ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే 2 sin x ప్లస్ y బై 2 cos x మైనస్ y బై 2 ఈక్వల్ టు 1/4. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు వాడు? అండ్ cos x ప్లస్ cos y ఈక్వల్ టు 1/3 అని ఇచ్చాడు. మరి cos c ప్లస్ cos d ఫార్ములా ఏంటమ్మా? 2 cos c plus d by 2 into cos c minus d by 2. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే 2 cos x ప్లస్ y బై 2 cos x మైనస్ y బై 2 ఈక్వల్ టు 1/3. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అందా. వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు? tan ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి 1/2 చేద్దాం. 1/2 చేస్తే ఈ cos x మైనస్ y బై 2 cos x మైనస్ y బై 2 క్యాన్సిల్ అయిపోతే 2 క్యాన్సిల్ అయిపోద్ది. sin బై cos అంటే tan వచ్చేస్తుంది. ఓకేనా? చూడండి దట్ ఇంప్లైస్ 1/2 చేస్తాను. 1/2 ఇంప్లైస్ చేస్తే అప్పుడు ఏమైనా వస్తుంది చూడండి మనకి, 2 sin x ప్లస్ y బై 2 cos x మైనస్ y బై 2 బై 2 cos x ప్లస్ y బై 2 cos x మైనస్ y బై 2 ఈక్వల్ టు 1/4 బై 1/3. 2 క్యాన్సిల్. cos x మైనస్ y బై 2 x మైనస్ y బై 2 క్యాన్సిల్. ఈ 3 పైకి వెళ్ళిపోతుంది కదమ్మా. అంటే sin బై cos అంటే ఎంత? tan x ప్లస్ y బై 2 ఈక్వల్ టు ఏమవుతుంది? 3/4 అవుతుందా లేదా అమ్మాయి? Yes, sir. తర్వాత రెండోది చూడండి ఈసారి. ఇది ఫస్ట్ వన్ అయిపోయింది. రెండోది ఇది ఉపయోగించి అది చేయాలి. రెండోది cot x ప్లస్ y ఈక్వల్ టు అంటాడు. ఇప్పుడు మీకు చిన్న ఫార్ములా చెప్తాను చూడండి. cot x ప్లస్ y ని మనం tan లో ఎలా రాయొచ్చు చెప్పండి? 1/tan x plus y. 1/tan x ప్లస్ y. ఇదంతా x ప్లస్ y ని ఏ అనుకోండి. 1/tan ఏ అని ఉంది. 1 పక్కన పడండి. tan ఏ ని tan లో ఎలా రాయొచ్చు చెప్పండి? Plus or ఈ minus బయట 1 minus. Sir, tan ఏ ని బయట వచ్చేలాగా ఎలా రాయొచ్చు? 2 tan a by 2 by 1 minus tan square b. వెరీ గుడ్.
బాగా చెప్పొచ్చు అందరూ వెరీ గుడ్. చూడండి ఆ విధంగా రాద్దాం మనం. ఇది tan a ఫామ్ లో ఉంది కాబట్టి tan a మనం ఎలా రాయొచ్చు అంటే 2 tan a by 2 by 1 minus tan square a by 2 అని రాసుకోవచ్చు కదమ్మా. అవునమ్మా? ఇదంతా ఏ అనుకోండి. అలా అనుకుంటే 2 tan a by 2 అంటే ఏమవుతుంది? 2 tan x plus y by 2 by 1 minus tan square x plus y by 2. ఇప్పుడు ఇది న్యూమరేటర్ లోకి వెళ్ళిపోతుంది. 1 minus tan square x plus y by 2 by 2 tan x plus y by 2. అర్థమైందమ్మా? దట్ ఈక్వల్ టు 1 minus tan square x plus y by 2 అంటే tan x plus y by 2 ఎంత వచ్చింది? 3/4. 3/4 whole square by 2 into 3/4. ఓకేనా? ఇది సింప్లిఫై చేస్తే న్యూమరేటర్ లో 1 minus 9/16 అవుతుందమ్మా. డినామినేటర్ లో ఇది ఏమవుతుందంటే 6/4 వస్తుంది. అలా ఉంచండి చెప్తాను. 6/4. ఇది ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 16 minus 9 అంటే ఎంత? 7 సార్. చూడండి ఈ 4 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. మరి 4 డినామినేటర్ లోకి వచ్చేస్తుంది కదా. 16 minus 9 అంటే ఎంత? 7. 7 by ఈ 4 డినామినేటర్ లోకి వచ్చేస్తే 24 అవుతుందమ్మా. వాడు అదే కదమ్మా ప్రూవ్ చేయమన్నాడు. అవునమ్మా? అందరికీ అర్థమైందమ్మా? తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. అదే 4వ క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్. 4th క్వశ్చన్ లో వాడు ఏమంటాడు? ఇఫ్ నైదర్ a minus 5/2 nor a minus 5/2 is an integral multiple of pi, prove that cot 5/2 minus 12 cot 5/12 minus a plus tan 5/12 plus a equal to 4 cos 2a by 1 minus 2 sin 2a అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కాట్ ని కాస్ బై సైన్ కింద రాద్దాం, tan ని సైన్ బై కాస్ కింద రాద్దాం, సింప్లిఫై చేద్దాం, ఆన్సర్ వచ్చేది. చూద్దాం. cot 5/12 minus a plus tan 5/12 plus a. ఈక్వల్ టు దీన్ని మనం సైన్ బై కాస్, కాస్ బై సైన్ కింద రాద్దాం. cos 5/12 minus a by sin 5/12 minus a plus sin 5/12 plus a by cos 5/12 plus a. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి అమ్మా. అప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ? sin 5/12 minus a cos 5/12 plus a. న్యూమరేటర్లో ఏమొస్తుంది? cos 5/12 plus a into cos 5/12 minus a plus sin 5/12 plus a into sin 5/12 minus a. ఏమన్నా ఇది చూడగానే మీకు ఏమైనా అనిపిస్తుందమ్మా? Yes, sir. ఏంటి Plus b into cos a minus b. అమ్మమ్మ? cos a plus b into cos a minus b, sir. b into cos a minus b. అంత పెద్ద ఎందుకు చేసుకోవడం? ఇదంతా ఏ అనుకోండి, ఇదంతా బి అనుకోండి. cos a cos b plus sin a sin b ఫామ్ లో లేదు? Yes, sir. అది ఈజీ కదా. మళ్ళీ cos a plus b into cos a minus b అని రాసుకుని, cos a plus b into sin a plus b into sin a minus b అని రాసుకుని అలా సింప్లిఫై చేసుకున్నా అదే వస్తుంది. అంత అక్కడ లేకుండా cos a cos b plus sin a sin b చూడండి సేమ్ యాంగిల్సేగా. Yes, sir. और cos a cos b plus sin a sin b అంటే cos a minus b. cos a minus b అంటే cos 5/12 plus a మైనస్ b అంటే దీని మైనస్ తో మల్టిప్లై చేయండి, మైనస్ 5/12 plus a. అర్థమైందమ్మా? Yes, sir. బై ఇది చూడండి, ఇది ఇదే ఫామ్ లో ఉంది. sin a cos b అవునా? 2 తో మల్టిప్లై చేసి 2 తో డివైడ్ చేయండి. 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే 2 తో ఇక్కడ మల్టిప్లై చేశాను,
ఇక్కడ డివైడ్ చేస్తాను. 2 sin అభిరామ్ ఏంటంటున్నావు? పై బై 12 న్యూమరేటర్ లో π/2 రాశారు సార్. ఎక్కడ π/12 ప్లస్ a మైనస్ π. తర్వాత కాస్ వెరీ గుడ్ పై బై 12 ప్లస్ ఏ చూడండి. ఇప్పుడు ఈ పై బై 12 క్యాన్సిల్. నెక్స్ట్ 2 cos 2a బై డినామినేటర్ లో ఇది ఏ ఫామ్ లో ఉంది? 2 sin a cos b ఫామ్ లో లేదు. ఎస్ సార్ 2 sin a cos b అంటే ఫార్ములా ఏంటి? sin 2a sir. sin a minus b. బాబోయ్ అదేటమ్మా అలా చెప్పావు తేజస్విని. 2 sin a cos b అమ్మా, కాసి అంటలేదు నేను. ప్లస్ Yes, sin sir. a minus b సార్. sin a ప్లస్ sin a plus b plus sin a minus b. sin a plus b plus sin a minus b. జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. మరి ఈ రెండు యాంగిల్ ఒకటే కాదు కదా. ఒకే యాంగిల్ అయ్యి ఉంటే అప్పుడు sin 2a అందు, కానీ కాదు. కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేస్తే sin a plus b అంటే sin π/12 మైనస్ a ప్లస్ π/12 ప్లస్ a ఇంటూ ప్లస్ 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 sin a మైనస్ b. sin π/12 మైనస్ a ఇక్కడ మైనస్ తో మల్టిప్లై చేస్తే ఇది అంతటిని అప్పుడు ఏమవుతుంది? మైనస్ π/12 మైనస్ ఏ. అర్థమైందా మీకు? మైనస్ π/12 ప్లస్ π/12 ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతే 2 cos 2a బై ఇది ఏమవుతుంది? ఇది 12 sin 2π/12 ఇక్కడ చూడండి ప్లస్ sin ఆఫ్ మైనస్ 2a అవుతుందా? దట్ ఈక్వల్స్ ఈ 2 ఇందులో ఇన్సార్లు పోతే 6 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 cos 2a బై sin π/6 sin ఆఫ్ మైనస్ థీటా చెప్పాలి. Minus sin theta. మైనస్ sin theta. మైనస్ sin 2a. మైనస్ sin 2 cos 2a బై ఈ sin π/6 అంటే ఎంత రాసేయచ్చు? 1/2 మైనస్ sin 2a. ఎల్సిఎం 2 చేయండి. ఎల్సిఎం 2 చేశారు అనుకోండి అమ్మా. 2 cos 2a బై 1 మైనస్ 2 sin 2a బై 2 అని వస్తుంది. ఈ 2 పైకి వెళ్ళిపోతే 4 cos 2a బై 1 మైనస్ 2 sin 2a. అర్థమైందమ్మా? Yes sir. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి అమ్మా. ఫిఫ్త్ సొల్యూషన్ అక్కడ 4 cos 12 degrees cos 48 degrees cos 72 degrees అని ఉంది. మనం అలా ఉన్నప్పుడు ఏం చేయగలం? మనం అందులో ఒక దాన్ని వదిలిపెట్టేసి మిగిలిన రెండు తీసుకుని 2 తో మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి. అక్కడ 4 ఉంది కాబట్టి 2 × 2 కింద రాసి ఒక 2 తీసుకున్నాం అనుకోండి. 2 cos a cos b ఫార్ములా ఏంటి? cos a plus b plus cos a minus b. వెరీ గుడ్. cos a plus b plus cos a minus b. ఆ ఫార్ములా రాసుకుని చేసుకోవడమే. జాగ్రత్తగా చూసుకోండి. ముందు చూద్దాం. వాడిచ్చింది తీసుకుందాం. 4 cos 12 degrees cos 48 degrees cos 72 degrees ఈక్వల్ టు దీన్ని మనం ఎలా రాద్దాం అంటే 2 × 2 cos 12 degrees cos 48 degrees ఇంటూ cos 72 degrees రాసుకొచ్చామా? చూడండి. ఇప్పుడు మనకు ఫార్ములా ఏంటి? 2 cos a cos b ఫార్ములా ఏంటి? cos a ప్లస్ బి cos a మైనస్ బి. cos a minus b. వెరీ గుడ్. ఇప్పుడు ఆ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఇది ఎలా మారుతుందంటే 2 × cos a plus b అంటే cos 12 plus 48 degrees ప్లస్ cos a minus b అంటే 12 minus 48 degrees ఇంటూ cos 72 degrees. చూడండి దట్ ఈక్వల్స్ 2 × cos ఇది ఎంత అవుతుంది? 60 degrees. ఇదేమవుతుంది? 60 degrees. Minus 36 degrees.
ఇంటూ కాస్ 72 డిగ్రీస్. ఇప్పుడు ఇక్కడ దట్ ఈక్వల్ టు 2తో మల్టిప్లై చేస్తే 2 కాస్ 60 డిగ్రీస్. ఇక్కడ చూడండి కాస్ ఆఫ్ మైనస్ థీటా ఎంత, కాస్ cos థీటా. theta. కాబట్టి ఇంకా ప్లస్ ఏగా ఉంటుంది, ఇంకా మైనస్ ఏ ఉండదుగా. కాబట్టి ప్లస్. ఇంకో విషయం, ఇక్కడ 2తో మాత్రమే కాదు కాస్ 72తో కూడా మల్టిప్లై చేసుకోవాలి. కాబట్టి 2 ఇంటూ కాస్ 60 డిగ్రీస్ ఇంటూ కాస్ 72 డిగ్రీస్ ఇది ఏమవుతుంది, ప్లస్ 2 కాస్ 36 డిగ్రీస్ ఇంటూ కాస్ 72 డిగ్రీస్. ఈ స్టెప్ అర్థమైందమ్మా మీకు? Yes, sir. cos నెక్స్ట్ కాస్ 60 అంటే ఎలా రాయొచ్చు, 1/2 కాస్ 72 డిగ్రీస్ ప్లస్ ఇది ఏ ఫామ్ లో ఉంది, మళ్ళీ 2 కాస్ ఏ కాస్ బి ఫామ్ లో ఉంది. అవునా? Yes, sir. ఇది ఎక్కడ లేకుండా ఇంకోలా ఎలా చేద్దాం, 18 వస్తుంది కాస్ ఏ ప్లస్ బి, అంతే తప్పదు. మళ్ళీ కాస్ ఏ ప్లస్ బి అప్లై చేస్తే కాస్ ఏ ప్లస్ బి అంటే 36 డిగ్రీస్ ప్లస్ 72 డిగ్రీస్ ప్లస్ కాస్ ఏ మైనస్ బి అంటే కాస్ 36 డిగ్రీస్ మైనస్ 72 డిగ్రీస్. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 2 2 క్యాన్సిల్, కాస్ 72 డిగ్రీస్. ఏమండి? నెక్స్ట్ కాస్ 72 డిగ్రీస్ 1 ప్లస్ అదే వద్దు మనకు 36 కావాలి. సరే చూడండి ఇది ఏమవుతుంది, కాస్ 72 78 108. ఇదేమవుతుంది, ప్లస్ కాస్ మైనస్ 36 డిగ్రీస్ అవుతుంది. చూడండి కాస్ 108 డిగ్రీస్ ఎలా రాయొచ్చు, minus sin 18 90 degrees. plus 18. Cos 9 plus 18. 72ని 90 minus 18. 90 మైనస్ 18 డిగ్రీస్ ప్లస్ దీని ఎలా రాయొచ్చు, 90 plus 18. Cos 90 plus 18. 90 ప్లస్ 18 డిగ్రీస్ ప్లస్ కాస్ 36 డిగ్రీస్. ఇది ఏమవుతుంది, సైన్ 18 డిగ్రీస్. ఇదేమవుతుంది, సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి కాస్ నెగిటివ్ కాబట్టి మైనస్ సైన్ 18 డిగ్రీస్ ప్లస్ కాస్ 36 డిగ్రీస్. సైన్ సైన్ క్యాన్సిల్ అయిపోతే కాస్ 36 డిగ్రీస్. అదే కదమ్మా వాడు ప్రూవ్ చేయమన్నాడు అమ్మాయి? Yes, sir. Yes, sir.